సిద్ధాంతపరంగా జరగకూడదు. ఎప్పుడు ఈ మట్టల ఆదివారం ఎలా జరగాలయ్యా అంటే యేసయ్య త్యాగాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకునే విధముగా ఆరాధన ఈ స్థలంలో జరగాలి. ఈరోజు ఒక విచిత్రమైనటువంటి వాక్యాన్ని మీ నిమిత్తమై రాసుకొని వచ్చా. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఒక తలంపు నాకు ఇవ్వయ్యా, ఒక మాట పంచుకొని నా హృదయాన్ని ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు. ఆ మాట మీ ముందు ఉంచుతూ ఉండగా మీ మీద ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి శాపము, ప్రతి రోగము, ప్రతి వ్యతిరేకత, ప్రతి కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. తప్పకుండా మీరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని నేను హృదయపూర్వకముగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అసలు ఆయన ఒక్కసారి చదువుదామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒక్కసారి. ఈయన ఎవరు? హృదయమంతా కూడా కలవరం అయిపోయినటువంటి ప్రజలు ఉన్నారంట ఆ స్థలములో. జయముతో యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశించాడు. యెరూషలేములోనికి అడుగుపెట్టిన వెంటనే ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. హోసన్నా, హోసన్నా, హోసన్నా అంటూ కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. కొందరైతే ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని నాట్యమాడుతూ సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి ప్రజలు ఉన్నారు. ఇంకొంతమంది బట్టలు పరుచుచు ఆయనను ఆహ్వానించేటువంటి వారు కూడా ఉన్నారు. ఇంకొక గుంపు అయితే లోపల పగ చేత, లోపల బాధ చేత, లోపల కక్ష చేత, లోపల ఏదో ఆందోళన చేత ఈయనకేంటి ఇంత ఫాలోయింగ్ ఉంది, అసలు ఈయన ఎవరయ్యా, ఇంత క్రేజు ఈయనకి ఎలా సాధ్యమైంది, హోసన్నా అంటున్నారు, రాజు స్తుతింపబడునుగాక అంటున్నారు. నిశ్చయముగా కొంతమంది నాట్యమాడుతూ ఉన్నారు. అసలు ఈయన ఎవరు అనేటువంటి పగలోపల రేగి ఆయనను చంపాలి అనేటువంటి గుంపు ఒక ప్రక్క ఉంది. ఇంకొంతమంది ఈయనను స్తుతిస్తున్నారే, ఈయనను హోసన్నా అంటూ ఉన్నారే, ఈయన యెరూషలేములోనికి వచ్చుచూ ఉండగానే నాట్యమాడుతూ ఉన్నారే, ఈయన ఎవరు అని లోపల కలవరపడుతూ ఉన్నారంట. ఈయన ఎవరు అసలు? యేసయ్య ఎవరండి అసలు? ఒక్కసారి ఆలోచించేయండి. ఈరోజు చాలా మీ హృదయాన్ని కదిలించే మాటల చేత దేవుడు మీకు ఊరట కలిగించబోతూ ఉన్నాడు. మీరు ఎలా వచ్చారో ఈ స్థలంలోనికి అలాగే తిరిగి వెళ్ళనివ్వకుండా ఆయన మీ హృదయం అనే గవిని వద్ద నిలిచి ఉన్నాడు. ఆ సంగతిని మీరు మర్చిపోవద్దు తల్లి. ఈరోజు మీకు ఒక జవాబు దొరకపోతూ ఉంది. స్థలంలో మీరు ఒక ప్రశ్నతో ఈ స్థలంలోనికి వచ్చారు. జవాబును పొందుకొని ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్ళేటట్లుగా దేవుడు మీకు సహాయము చేయబోతూ ఉన్నాడు. ఆయన ఎవరండి? ఆయన ఎవరసలు? ఆయన ఎవరో తెలియక చాలామంది, మీరు ఒక్కసారి నన్ను ఆలోచించాలి. యేసయ్య ఎవరో ప్రజలకు తెలియక ఆయనను సిలువ వేశారు. అసలు యేసయ్య ఎవరో తెలిస్తే సిలువ వేస్తారా? ఎవరో యేసయ్య ఎవరో తెలియక ఆయనను సిలువ వేశారండి చాలామంది. ఈ రోజు వరకు కూడా యేసయ్య అంటే ఎవరో తెలియక, యేసయ్య అంటే ఎవరో గ్రహించక చాలా మంది ఉన్మాదం చూపిస్తూ ఉన్నారు. ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో యేసయ్య అంటే ఎవరో తెలియక చాలా మంది క్రైస్తవుల మీదకు వ్యతిరేకంగా లేస్తూ కక్ష సాధిస్తూ ఉన్నారండి.
యేసయ్య విలువ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈయన ఎవరు అని ఈరోజు ఆ ప్రజలు కలవరపడినట్లుగా, ఆ ప్రజలందరూ కూడా యేసయ్యను చూచి ఆయన నిమిత్తమై ఆలోచిస్తున్నట్లుగా, యేసయ్యను గురించి ఈరోజు ఒక ఆలోచన కలిగి స్థలంలోనికి వచ్చావా నీవు? అయితే తప్పకుండా వాక్యమై ఉన్న దేవుడు నిన్ను సంతృప్తి పరిచే విధంగా నీతో ఆయన మాట్లాడతాడు. ఆయన సమర్థుడండి. దేనికైనా ఆయన సమర్థవంతమైనటువంటి వ్యక్తి. అక్కడున్నటువంటి వాక్యంలోని మనకు ఆయన ఎవరో తెలియచేస్తుంది. ఒక్కసారి చదువుదాం. 21వ అధ్యాయము 13, 14 వాక్యాలు చదువుదాం. 21, 2 వచనాలు 5 వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. తరువాత యెరూషలేమునకు సమీపించి వచ్చినప్పుడు చూచి కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనాను మిమ్ములను అభ్యంతరపరచి ఇవి ఎవరికి అని అడిగితే అవి యేసుకి కావాలి అని చెప్పండి. వెంటనే వాటిని విడిచి తోలి కట్లు విప్పి మీకు ఇచ్చును. చూడండి, యేసయ్య తన శిష్యులను పిలిచి ఒక ప్రాంతానికి వెళ్ళండి, ఒక గ్రామానికి వెళ్ళండి, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆయన సర్వజ్ఞానముతో నిండుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. మరొక సందర్భాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. ఒక నీళ్ల కుండ మోయుచున్నటువంటి ఒక వ్యక్తి, అబ్బాయ్ ఫలానా స్థలంలోనికి వెళ్ళండి, ఫలానా ప్రాంతానికి వెళ్ళండి, ఒక పట్టణములోనికి మీరు ప్రవేశించండి. ఒక నీళ్ల కుండ మోయుచు ఉన్నటువంటి వ్యక్తి మీకు ఎదురు పడతాడు. ఆ వ్యక్తిని వెంబడించి వెళ్ళండి. ఆ వ్యక్తి ఏ స్థలం, ఏ గది చెప్పాలి, ఏ గది? ఒక మేడ గదిని నీకు చూపిస్తాడు. అన్నీ సిద్ధపరిచిన ఒక మేడ గదిని నీకు ముందుగానే చూపిస్తాడు. యేసయ్య ఎక్కడుండి చెప్తున్నాడండి ఆ మాట? ఎక్కడ ఉండి ఆయన రేపు జరగబోయే సందర్భాన్ని వాళ్ళ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అన్నీ సిద్ధపరిచిన ఒక మేడ గది, ఒక నీటి కుండ మోయిచూ ఉన్నటువంటి వ్యక్తి మీకు ముందుగానే చూపిస్తాడు. ఎంత జ్ఞానంతో ఆలోచిస్తున్నాడండి! ఎంత జ్ఞానం ఉంది దేవునికి! ఈరోజు మన జ్ఞానం ఏమైపోతా ఉంది? మనం ఏ జ్ఞానంతో మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం? ఏ జ్ఞానంతో మన పిల్లల్ని పెంచుతూ ఉన్నాం? ఏ జ్ఞానంతో తోటి వారితో మనం మాట్లాడుతూ ఉన్నాం? రాయితో మాట్లాడుతున్నావా? ఇటుకతో మాట్లాడుతున్నావా? నువ్వు ఏ జ్ఞానంతో నీ ఇంటిని కట్టుకున్నా, నువ్వు రాయితో కట్టుకోగలిగితే నిలబడుతుంది, నువ్వు ఇటుకతో కట్టుకోగలిగితే అది కూల్చివేయబడుతుంది. నువ్వు ఏ జ్ఞానం తల్లి? ఆదికాండం 11వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒక్కసారి చూడండి. నువ్వు ఇటుకతో కట్టుకున్నంత కాలం నీ ఆలోచన స్థిరంగా ఉండదు.
నువ్వేది సాధిస్తున్నట్లుగా ఉంటావు, నీ చేతుల్లోనికి వచ్చేది జారిపోయింది. నువ్వు ఎప్పుడైతే రాయితో కట్టుకోవటం ప్రారంభిస్తావో, నేర్చుకుంటావో, అలవాటు పరుచుకుంటూ ఉంటావో, నువ్వు ఖచ్చితంగా గొప్ప జయాన్ని చూడగలుగుతావు. నువ్వు రాయితో కాదు తల్లి, నువ్వు ఇటుకతో కట్టుకొని ఈరోజు ఏం చేస్తా ఉన్నాం మనం? ఏం చేస్తా ఉన్నామండి? ఇటుకతో కట్టుకొని అన్నీ కూలిపోతూ ఉంటే చూచే స్థలంలో నిలబడి చూస్తూ కాపాడుకోలేక లోలోపల ఇంతగా కట్టుకున్నానే, కాపాడుకోవలసినటువంటి నేనే ఈరోజు కూలిపోతూ ఉంటే చూస్తూ ఉన్నానే అని ఆందోళన చెందుతూ ఉన్నా. ఎక్కడో నీటి కొండతో వెళ్తున్నటువంటి వ్యక్తి గురించి యేసయ్య ముందుగానే గ్రహించి శిష్యులకు చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 13-14 వాక్యాలు చదవండి. త్వరగా ప్లీజ్. ఆయన పట్టణములోనికి వెళ్ళండి, అక్కడ నీటి కొండ మోయిచూ ఉన్న ఒక వ్యక్తి మీకు కనబడతాడు. ఆయన వెంట వెళ్ళండి. ఎక్కడ ప్రవేశిస్తాడో చూచి పస్కాను భుజించుటకు నాకు ఒక మేడగది సిద్ధపరిచినటువంటి ఒక మేడగది ఎక్కడా అని బోధకుడు అడుగుచూ ఉన్నాడు అని చెప్పండి. అతడు సిద్ధపరిచిన ఒక మేడగదిని మీకు చూపిస్తాడు. ముందుగానే చెప్తున్నాడు ఆయన, అన్నీ తెలిసినట్లుగాని, అన్నీ చూస్తున్నట్లుగాని, రేపు జరిగేది కూడా ఈరోజే చెప్పేస్తున్నాడు. ఎంత జ్ఞానం కాకపోతే రేపు జరిగేది ఈరోజు ఎలా చెప్తాడండి? హౌ ఈజ్ పాసిబుల్? ఎవ్వరికి సాధ్యం కాదు, అది ఎవ్వరి వల్ల కాదు, ఏ మానవుని వల్ల అది సాధ్యపడదండి. లోపల ఎంత దైవ జ్ఞానం చేత నిండుకున్నటువంటి వ్యక్తో అట్లాంటి సందర్భాన్ని మన ముందు ఉంచగలడు. అందుకే ప్రజలందరూ కలవరపడిపోతూ ఉన్నారు. ఈయన ఎవరండి అసలు? ఈయనకు ఇలా నాట్యమాడుతూ ఉన్నారేంటి? వస్త్రాలు పరుస్తూ ఉన్నారేంటి? ఖర్జూరపు మట్టలతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారేంటి? ఈయన వస్తూ ఉంటే ఇంతమంది ఫాలోయింగ్తో ఆయనను వెంబడిస్తున్నారేంటి అని అనేక మంది ప్రజలు ఆయన ఎవరో అనేటువంటి కలవరాన్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు ఏ కలవరము చేత వచ్చినా, సందర్భం ఏదైనా కానీ, ఈ వాక్యం ఎవరికి వర్తిస్తూ ఉన్నదో, ఎవరి లోపల ఈ వాక్యం ఇప్పటికే మరుగు చేసి మాట్లాడుతూ ఉన్నదో, ఈ వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి ప్రతి మాట నీ జీవితంలో తప్పకుండా నెరవేరి నువ్వు చూసి కన్నులెత్తి చూచి దేవునికి సాక్ష్యార్థమై నిలబడుదువుగాక. చేతులు ఊపుతూ గట్టిగా చెప్తాం. ఊపిరిని బిగబట్టి కాదు, వదిలి చెప్పండి. ఆమేన్. లోపల బిగబట్టొద్దు ఊపిరిని. ఫ్రీగా చెప్పండి. ఎందుకంటే మనం ఎంత హుషారుగా చెప్తామో ఆయన ఎవరో అనే సంగతులు మనకు అర్థమైపోతాయి. ఆయన సర్వజ్ఞాని. ఆయన జ్ఞానం అది సామాన్యమైనటువంటిది కాదు. అది సామాన్యమైనటువంటి జ్ఞానం కాదండి, దేవుని జ్ఞానం. అబ్బాయ్ మీరు వెళ్ళండి, నీళ్లు మోయిచున్న ఒక విగ్రహం నీకు కనబడుతుందని చెప్పలా దేవుడు. ఒక విగ్రహం నీకు అక్కడ నిలబడి దారి చూపిస్తుందని చెప్పలా. ఒక బొమ్మ నీకు నిలబడి మార్గాన్ని చూపిస్తుందని చెప్పలా. ఒక మనిషి నీకు కనబడతాడు. ఆయన నీకు సిద్ధపరిచినటువంటి ఒక మేడగది వద్దకు, పస్కాకు సిద్ధపరుచుచున్నటువంటి విడిది గదిని నీకు చూపిస్తాడయ్యా, నీకు చూపిస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆ పాట ఒకటి ఉంది కదా, ఏ పాట? దేవుడు దేవుడు. వచ్చండి ఆ పాట. ఆ పాట వచ్చా మీకు? మరి పాడండి. చాలా పాత పాటలు కూడా ఈరోజు మనకి దేవుడు
చూపించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అసలు ఆయన? మనం ఆరాధించే దేవుడు ఎవరండి? సర్వజ్ఞాని అయి ఉన్నటువంటి దేవునిగా ఉన్నాడు ఆయన. రేపు జరగబోయే సంగతిని కూడా ఈరోజే చెప్పగలిగిన సమర్థుడై ఉన్నాడు ఆయన. అంత శక్తి కలిగిన దేవుడు. ఒక్కసారి చూద్దాం మనం ఆరాధించే దేవుడు ఎవరు. 139వ కీర్తన 1వ వాక్యం 2వ వాక్యం. నువ్వు కూర్చుండుట, నీవు లేచుట, నీవు పండుకొని ఉండుట సమస్తము దేవునికి తెలుసంట. 1-2 వాక్యాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసయ్యా. నాకు తలంపు పుట్టకముందే నీవు నా మనస్సు ఎరిగి ఉన్నావయ్యా. నా నడక, నా పడక నీకు సమస్తం తెలుసయ్యా. నా బాధ ఏంటో నీకు తెలుసు, నా దుఃఖం ఏంటో నీకు తెలుసు, నా వేదన ఏంటో నీకు తెలుసు. నాకు కావలసినటువంటి సమస్తము నీకు ముందే తెలుసయ్యా. నీకు నా విషయంలో తెలియనిదంటూ ఏదీ లేదయ్యా. యేసయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు కూర్చున్నప్పుడు ఏం చేస్తావో దేవునికి తెలుసు. నువ్వు నిలబడినప్పుడు ఎక్కడికి వెళతావో దేవునికి తెలుసు. నీకు తలంపు పుట్టకముందే నువ్వు ఏ తలంపులో ఉంటావో దేవునికి తెలుసు. దేవునికి తెలియంది ఏముందండి అసలు? కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆయన ఎవరండి? మనల్ని నిత్యము చూచి నిత్యము కాపాడాలి అని మనతో ఏమండి ఉండి, ఆయన ఎవరో అనే కలవరము లేకుండా మనలను ఆయనలో దాచుకునే దేవుడండి మనం ఆరాధించే దేవుడు. నీ గురించి సమస్తము తెలుసు ఆయన. నీ గురించి మొత్తము తెలుసు తల్లి. ఏది మరుగై ఉన్నది దేవునికి ఏదీ లేదు. సర్వ జ్ఞానము కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. సర్వ జ్ఞానముతో మనము కూడా నింపబడాలి అని ఆలోచిస్తున్నది. ఒక విచిత్రమైనటువంటి సంగతి మీకు చెప్తాను. ఓ రోజు ఓ వ్యక్తి లోపల చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. లోపల చాలా భయం, ఆందోళన చెందుతూ ఉన్నాడు. కలవరం అయిపోతూ ఉన్నాడు. జేబులు చూసుకుంటున్నాడు, డబ్బు లేదు. జేబులు తడుముకుంటున్నాడు, డబ్బు లేదు. అప్పు ఎలా కట్టాలి? ఇది ఎలా సాధ్యం? పన్ను కట్టాలి, ఎలా సాధ్యం? పన్ను వేయబడినటువంటి గవర్నమెంట్కి పన్ను కట్టాలి, ఏది అని లోపల మొత్తం జేబులన్నీ చూసుకొని చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. చాలా ఆందోళన, వేదన పడతా ఉంటే ఆ టెన్షన్తో ఉన్నటువంటి పేతురుని ప్రభు చూచి, అబ్బాయి పేతురు, ఇలారా. ప్రభువా, చిత్తమయ్యా. గలిలయ సముద్రం యొద్దకు వెళ్ళు. అయ్యా వెళ్తానయ్యా. వెళ్ళేటప్పుడు గాలం తీసుకొని వెళ్తానయ్యా. గాలాన్ని సముద్రంలో వేస్తానయ్యా. ఒక చేప నీకు దొరుకుతుంది. సరే ప్రభువా, ఆ చేపను నిదానంగా పైకి తీస్తానయ్యా. ఆ చేప నోరు తెరు అయ్యా. తర్వాత ఆ చేప లోపల నీకు సరిపడగలిగినటువంటి డబ్బు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు చూశాడండి దేవుడు చేప కడుపులో డబ్బున్న సంగతి కూడా దేవుడికి ఎలా తెలుసండి? ఎంత జ్ఞానం అండి ఆయనది.
ఆయన ప్రజలకు ఎప్పుడు ఏమి కావాలో దేవునికి ముందే తెలుసు. ఆయన జనాంగానికి ఏ పరిస్థితుల్లో ఏం అవసరమో ఆయనకు ముందే తెలుసు. ఒక విషయం చెప్తాను మీకు, మీరు చాలాసార్లు చేసిన విషయమే అది. ఐగుప్తు దేశంలో ఆ దినాలలో గలిలయ సముద్రంలో మన పితరులు డబ్బులు వేయుట ఆనవాయితీ. అప్పుడప్పుడు మీరు కృష్ణా బ్యారేజీలో ఎంతమంది డబ్బులు వేశారండి? వేశారా? కృష్ణ వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళల్లో కృష్ణా బ్యారేజ్ మీద డబ్బులు అలా వేస్తే పుణ్యం వస్తుంది అని చాలామంది డబ్బులు వేస్తూ ఉంటారు. తెలుసా మీకు? చాలామంది డబ్బులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు పరిచర్యకు రాకముందు నేను కూడా వేసినటువంటి వ్యక్తిని. ఆ నీళ్ళల్లో అలా డబ్బులు అలా విసిరేస్తూ ఉండేవాడిని. అలాగా ఐగుప్తు దేశంలో మన పితరులు గలిలయ సముద్రంలో అలా డబ్బులు విసురుతూ ఉంటే ఒక షెకెల్, ఒక నాణ్యము మెరుస్తూ చేపకు కనబడింది. అది అమాంతంగా వెళ్ళి చేప